మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవ అసుర లక్షణాల మధ్య తేడాను వివరిస్తూ సరైన మార్గంలో ఎలా నడవాలో బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే ధర్మశాస్త్రాలు చెప్పిన నియమాలను వదిలిపెట్టి కేవలం తమ స్వంత ఇష్టానుసారంగా కోరికల ప్రభావంతో నడుచుకుంటారో వారు జీవితంలో ఎప్పటికీ పరిపూర్ణతనుగాని, నిజమైన సుఖాన్నిగాని లేదా ఉత్తమ గతి అయిన మోక్షాన్నిగాని పొందలేరు. శాస్త్రాలు మన జీవితానికి ఒక మార్గదర్శి లాంటివి. వాటిని కాదని మనస్సు చెప్పినట్టు వింటే గమ్యం చేరలేమని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. క్రమశిక్షణతో ధర్మబద్ధంగా జీవించడంలోనే నిజమైన ఆనందం, శాంతి ఉన్నాయి. కోరికల వెంట పరిగెత్తే జీవితం ఎండమావిలాంటిది. అది తాత్కాలిక తృప్తినిచ్చినా చివరకు దుఃఖానికే దారితీస్తుందని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఇది కేవలం నా తక్షణ కోరిక కోసమా లేక ధర్మబద్ధంగా ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలను పాటించడం, సంబంధాలలో స్వార్థాన్ని వీడి ప్రేమగా మెలగడం, పనిలో నిజాయితీగా ఉండటం వంటివి శాస్త్రవిధిని అనుసరించడమే. ఇలా జీవించడం వల్లనే మనకు స్థిరమైన సంతోషం లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.